ఆంధ్ర ఒడిశా బోర్డర్ దట్టమైన కారడవి అడుగు తీసి అడుగేయాలంటే టెన్షన్. ఓవైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టులు. ఎక్కడ ల్యాండ్ మైన్ పెలుతుందో తెలియదు, ఏ వైపు నుంచి తోటాలు దూసుకొస్తాయో తెలియదు, ఇంకోవైపు విష సర్పాలు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు పెద్ద సాహసమే చేసింది ఎన్టీవీ. కారడవిలో కాలినడకన కొన్ని పదుల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళింది. ఓ పెద్ద సాహసమే చేసింది. ఎన్కౌంటర్ స్పాట్ నుంచి మా ప్రతినిధులు శర్మ, రాధాకృష్ణ అందిస్తోన్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని మల్కన్గిరి జిల్లా రామ్గుహ ప్రాంతంలో మావోయిస్టుల కంచు కోటకు వెళ్లి వారిని చావు దెబ్బతీశారు గ్రేహౌండ్స్ పోలీసులు. ఆంధ్ర ఒడిశా పోలీసులు సోమవారం ఆ తర్వాత ఎన్కౌంటర్లు జరిపారు. అయితే మావోయిస్టు ప్లేనరీ సమావేశాలకు ఎంచుకున్న సేఫ్ జోన్లోకి పోలీసులు ఎలా చేరుకున్నారు, అక్కడ ఫైరింగ్ ఎలా జరిగింది, పోలీసులు వెళ్లడానికి ముందు మావోయిస్టులు ఎలాంటి వంటలు చేసుకున్నారు, నిద్రించడానికి చేసుకున్న ఏర్పాట్లేంటి, కూంబింగ్ ఇంకా కొనసాగుతుందా, తప్పించుకున్న మావోయిస్టులు ఎవరు, ప్రస్తుతం రామ్గుహాలో పరిస్థితి ఎలా ఉంది, మొత్తంగా ఎన్కౌంటర్ జరగడానికి ముందు నుంచి ఇప్పటివరకు అక్కడ ఉన్న పరిస్థితి ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది ఎన్టీవీ. ఆంధ్ర ఒడిశా ప్రాంతంలోని బెజ్జింగి అడవుల్లోని రామ్గుహ ప్రాంతాన్ని మావోయిస్టులు ఎప్పుడూ సురక్షిత ప్రాంతంగా భావిస్తారు. అందుకే ప్లీనరీ సమావేశాలకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అయితే ఆ సమయంలో మావోయిస్టుల దగ్గర ఎలాంటి ఆయుధాలున్నాయి, కాల్పులు ఎలా జరిగాయి, ఇవన్నీ ప్రశ్నలే. వీటికి సంబంధించిన సమాధానాల్ని రాబట్టేందుకు ఎన్టీవీ టీం అడవిలోకి వెళ్ళింది. మరిన్ని వివరాలు ఎన్కౌంటర్ స్పాట్ నుంచి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. ఒడిశా బార్డర్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ ఇది. ఎన్కౌంటర్ జరిగినటువంటి స్థలం ఇదే. మల్కన్గిరి ఏరియాలో ఉన్నటువంటి రామగుహ ప్రాంతంలో వీళ్ళంతా కూడా క్యాంపు నిర్వహించుకునేందుకు ఇక్కడ 15 రోజుల పాటు సమావేశం అయ్యేందుకు అన్ని వ్యూహ రచనలు చేశారు. కానీ పోలీసులు దాన్ని భగ్నం చేశారు. 4 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో 28 మంది, మొదటి రోజున 24 మంది, మరుసటి రోజున 4 చనిపోయారు. మరి ఈ అంశానికి సంబంధించి వాళ్ళు వ్యూహరచన చేసినప్పటికీ కూడా భగ్నమైంది. పోలీసులు ఇక్కడికి చేరుకొని రౌండ్ చేసి వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు కూడా ఎదురుకాల్పులు జరిగినటువంటి ఘటనలో మావోయిస్టులు హతమయ్యారు. భారీ ఎన్కౌంటర్. వాళ్ళు బలిమెలలో గ్రేహౌండ్స్ పోలీసుల మీద జరిగినటువంటి ఘటన తర్వాత మావోయిస్టుల పైన పంజా విసిరిన సందర్భంలో ఇంత భారీ ఎన్కౌంటర్ జరగడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 15 రోజుల పాటు వీళ్ళు ఒక ట్రైనింగ్ క్యాంపును నిర్వహించుకునేందుకు పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు. తరచూ ఈ ప్రాంతంలోనే మావోయిస్టులు
ప్రత్యేకంగా సమావేశమవుతుంటారు. ప్లీనరీ సమావేశాలు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఆ 15 రోజుల క్యాంపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సరంజామా కూడా ఇక్కడే వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. 15 రోజులకు సంబంధించినటువంటి తినే ఆహార పదార్థాలు కానీ ఇక్కడే వాళ్ళు ఉండడం, వాళ్ళ స్నానాలు, ఇతరత్ర సౌకర్యాలకు సంబంధించి, అలాగే రాత్రి పడుకునేటువంటి దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే కనుక మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళు నీళ్లకు సంబంధించి కానీ అలాగే ఇక్కడ వంట చేసుకునే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వీళ్ళు చేసుకున్నారు. గిన్నెలు, గ్లాసులు, ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్తే గనక ముందు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి అవన్నీ కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళు ట్రైనింగ్, మావోయిస్టులకు సంబంధించి ట్రైనింగ్ తరచూ కొనసాగుతుంది. 15 రోజుల పాటు పోలీసులు ఒకవేళ వాళ్ళు ఎదురు కనపడ్డా లేదంటే వాళ్ళ మీద దాడి చేయాలన్నా దానికి సంబంధించినటువంటి పక్కా వ్యూహాలను ఈ ట్రైనింగ్ క్యాంపులో వాళ్లకు సీనియర్ మావోయిస్టులందరూ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అందుకోసమే ఇక్కడ ఈ 15 రోజుల పాటు వాళ్ళు తర్ఫీదు పొందేందుకే ఈ పక్కా వ్యూహంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇది చాలా సేఫ్ జోన్ వాళ్ళకి. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి రామగుహ ప్రాంతం చాలా సేఫ్. పక్కన వాగు, నీళ్లుకు సంబంధించి వెళ్ళేటువంటి వాగు కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరు ఈ ప్రాంతం పైన దృష్టి సారించేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 15 రోజులకు సరిపడా ఉండేటువంటి ఆహార పదార్థాలు కానీ, కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ అవన్నీ కూడా ఆ వైపు వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్కౌంటర్ జరిగిన రోజు కూడా వాళ్ళు 75 మందికి సరిపడా ఆహార పదార్థాలను వండుకున్నారు. అన్నము, కూర, ఇతరత్ర వంట పదార్థాలన్నీ కూడా మనకు ఈ పెద్ద గిన్నెల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇటువైపు చూస్తే గనక రాళ్ల పొయ్యి కట్టెలకు సంబంధించి కూడా చాలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే వీళ్ళు వంట ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి. దాని పక్కనే కాలువ ఉంది, నీటి కాలువ కూడా ఉంది. అక్కడ స్నానాలు చేయడం కానీ అక్కడి నుంచి వాళ్ళు నీళ్లు తెచ్చుకొని వంట చేసుకునేటువంటి దానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఇక్కడ అన్ని రకాల వసతులను వీళ్లకు సమకూర్చుకునే విధంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే మరి వీళ్ళు 75 మంది, సుమారు 75 మంది ఈ ట్రైనింగ్ క్యాంప్లో ఉన్నారు. స్టేట్ కమిటీ, ఆంధ్ర ఒరిస్సాకు సంబంధించినటువంటి స్టేట్ కమిటీ నేతలు, డివిజన్ కమిటీ నేతలు, అలాగే ఏరియా కమిటీ మెంబర్లు, ఇక సెంట్రల్ నుంచి కూడా మరి 2-3 సీనియర్ నేతలు అబ్జర్వర్లుగా వచ్చినట్టు తెలుస్తుంది. అందులో రామకృష్ణ అలియాస్ ఆర్కే కూడా ఈ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ మరి ఆయన 2 రోజుల ముందే, ఎన్కౌంటర్కు 2 రోజుల ముందే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడనేటువంటిది ఒక సమాచారం. మరోవైపు పోలీసులు ఇక్కడ ఈ క్యాంపును టార్గెట్ చేసిన వెంటనే అతను తప్పించుకున్నాడు అనేటువంటి విషయం ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ముందుకు వెళ్తే గనక ఇవన్నీ వంట పదార్థాలు, ఇతరత్ర 15 రోజులకు సంబంధించినటువంటి సరుకు సరంజామా అంతా కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి పరిస్థితి, ఇక్కడ నిల్వ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మావోయిస్టులకు సంబంధించినటువంటి చెప్పులన్నీ చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. ఆ రోజు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా కాల్పులకు తెగబడడంతో పోలీసులు ఎక్కడికక్కడ పారిపోయారు. కొంతమంది అక్కడికి 28 మందిలో 24 మంది మొదటి రోజే చనిపోయారు. వాళ్లకు సంబంధించినటువంటి శవాలు కూడా ఆ రోజు ఇక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి సామాన్లు ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక ముందుకు వెళితే గనక ఇవన్నీ వాళ్ళకు సంబంధించినటువంటి సామాన్లు ఇవి క్యారీ చేయకుండా పోలీసులు ఇక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ టెంట్ కిందే ఈ సామాన్లన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పోలీసులు తగలబెట్టిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ రోజు ఇదే ప్రాంతంలో
ఇప్పుడు మనకి ఇదంతా పూర్తిగా తగలబడ్డటువంటి దానికి సంబంధించి 2 గ్రెనేడ్లు పేలడం వల్ల వచ్చినటువంటి మంటలు అన్నది చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. మనం చూడవచ్చు, ఇది వాళ్ళు ఉపయోగించినటువంటి కత్తి, కత్తెర, ఛత్రీలు, ఇంకా అందులో మావోయిస్టులకు సంబంధించినటువంటి టోపీ, వాళ్ళు ధరించినటువంటి టోపీలు, అలాగే గొడుగులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి కర్రలు కూడా, వాళ్ళు ఉపయోగించేటువంటి కర్రలు కానీ, రోజు వాడుకునేటువంటి సామాన్లు ఇతరత్ర ఇవన్నీ కూడా గ్రెనేడ్లు పేలడం వల్ల ఇవన్నీ కూడా తగలబడినట్టు ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి దృశ్యాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఆ ఘటనలో పోలీసులు కానీ అటు మావోయిస్టులు కానీ గ్రెనేడ్ పేలడం వల్ల ఎటువంటి గాయాలు కూడా వాళ్లకు కలగనటువంటి పరిస్థితి. ఇంకా మావోయిస్టులకు సంబంధించినటువంటి షూస్ కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఇతరత్ర పరికరాలు ఇక చూస్తే ఇక్కడ కర్ర కూడా వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ట్రైనింగ్ క్యాంపులో ఇట్లాంటి కర్రలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆ ట్రైనింగ్లో ఈ కర్ర ద్వారా కర్ర సాము చేయడం, అలాగే ఇక్కడ ఎక్కువగా చెట్లు పొదలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి సహాయంతో ముందుకు వెళ్ళడం, దానికోసం ఈ కర్రలను ఉపయోగిస్తూ ఉంటారు. మావోయిస్టులకు సంబంధించినటువంటి షూస్ చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే పారిపోయిన వాళ్ళకు సంబంధించినవా అనేది కూడా దీంట్లో స్పష్టత లేదు. ఇంకా మిగతా వాళ్ళు 50 మందికి వరకు పారిపోయారనేది తెలుస్తోంది. మరి వాళ్ళు ఇక్కడెక్కడో తలదాచుకున్నారనేటువంటిది కూడా పోలీసుల వద్ద ఉన్నటువంటి సమాచారం. ఇంకా కూంబింగ్ అన్నది కొనసాగుతోంది. ఇంకా కూంబింగ్ అన్నది విస్తృతంగా కొనసాగుతోంది. ఇక మావోయిస్టులు 15 రోజుల పాటు ఇక్కడ మకాం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు రాత్రిపూట పడుకునేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే గనక చెట్టు క్రింద చూడొచ్చు మనం, ఇక్కడే పడుకోవడానికి వీలుగా దాన్ని చదను చేసుకొని దాని మీద ఆకులు, చెట్ల ఆకులను పరుచుకొని కింద దిండులాగా ఒక డబ్బను పెట్టుకొని నిద్రించేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఇది స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతల విషయంలో వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూడా చూడవచ్చు, ఇది కూడా మరో వ్యక్తికి సంబంధించి వాళ్ళు రాత్రిపూట నిద్రించేటువంటి సమయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు ఒక 1/2 ఎకరం స్థలంలో ఈ ప్రాంతంలో వాళ్ళు ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంకా విస్తృతమైనటువంటి ప్రాంతం ఇది, చాలా దట్టమైనటువంటి అడవి కాబట్టి వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్లేందుకు వీలు కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు కనిపిస్తుంది. ముందుకు వెళుతూ ఉంటే ఇంకా అనేకమైనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు, నూనె, అలాగే నీళ్లు, ఇతరత్ర వస్తువులకు సంబంధించినటువంటి అన్ని దృశ్యాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక వాళ్ళకు సంబంధించినటువంటి బట్టలు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఇతర పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు, ఇక్కడ వాళ్ళు బట్టలు ఆరవేసుకోవడానికి ఒక తాడును కూడా ఇక్కడ కట్టుకున్నారు. ఇక అక్కడ మావోయిస్టులు రాత్రిపూట పడుకునేటువంటి సమయంలో కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మావోయిస్టులు 15 రోజుల పాటు క్యాంపు కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రాంతం. కానీ దీన్ని పోలీసులు టార్గెట్ చేయడం, పోలీసుల పైన వాళ్ళు కాల్పులు జరిపేటువంటి ప్రయత్నంలో ఎదురు కాల్పులు దిగిన తర్వాత 28 మంది హతమయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయి మరి ఈ ప్రాంతంలోనే తలదాచుకున్నారా లేదంటే ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయంలో ఇంకా పోలీసుల కూంబింగ్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది. అరవింద్ శర్మ, ఎన్టీవీ, రామగుహ, మల్కన్గిరి.